ఈ వీడియో చూడండి. నువ్వు నా పక్కన ఉంటే జీవితం ఒక అందమైన కథలా అనిపిస్తుంది. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాయి. సో మీరు కూడా ఈ గ్లోయింగ్ ఎఫెక్ట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. జిమ్నీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ సెల్ఫీ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయండి. సో నా ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. మీకు ఆ ప్రాంప్ట్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తాను, అక్కడ నుంచి కాపీ చేసుకొని మీరు కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. సో ప్రాంప్ట్ని పేస్ట్ చేశాక జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 10 సెకండ్స్లో ఇమేజ్ అయితే మీకు క్రియేట్ అయిపోతుంది. సో ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. ఇక్కడైతే చూడండి గాయస్, ఇమేజ్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్గా వచ్చిందో. సో ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గ్రోక్ ఏఐ వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తున్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగుంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్నాక పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నది కదా, దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇమాజిన్ మీద క్లిక్ చేయండి. సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంటర్ఫేస్ అయితే ఇలాగుంటుంది. కింద అయితే ఇక్కడైతే మీరు రేషియోస్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పిన్ ఆప్షన్ కనిపిస్తున్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే లోడ్ అవుతుంది. సో ఇమేజ్ అయితే లోడ్ అయినాక ఇక్కడ కింద సెర్చ్ మీద క్లిక్ చేసి మీరైతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ప్రాంప్ట్ అనేది ఇస్తాను, ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఆ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. 20 సెకండ్స్లో అయితే మీకు వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఈ వీడియో జనరేట్ అయ్యే వరకు ఫోకస్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే క్రియేట్ అయ్యింది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. సో ఈ వీడియో అయితే రైట్ కార్నర్లో కింద డౌన్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి.